ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. నిన్న మనం 7 రేస్ గురించి మనం అందులో రే 1 అంటే విల్ ఆస్పెక్ట్ అని, ఇట్ ఈస్ వర్కింగ్ త్రూ యురేనస్ అని, దాని కలర్ ఏంటంటే ఫ్లేమింగ్ సన్ ఆస్పెక్ట్ గా మనం చెప్పుకున్నాం. ఫ్లేమ్ రిప్రజెంటింగ్ సన్ అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. దానికి పాత ఏంటంటే రాజయోగము అని చెప్పి మనం చెప్పుకున్నాం మనం. అలాగే సెకండ్ది ఏంటంటే విజ్డమ్ అని, బ్యాలెన్స్ ఇంట్యూషన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. విజ్డమ్ గా ఉండడం, దానికి కూడా పాత రాజయోగం అని చెప్పుకున్నాం. దానికి ప్లానెట్ ఏమిటంటే అంటే మెర్క్యూరీ అంటే బుధుడు. ఈ బుధుడు అనేటువంటి వాడు మనకి హయ్యర్ విజ్డమ్ అందించేటువంటి వాడుగా చెప్తారు. అందు గురించి మనకి మన పురాణాల్లో ఆయన నారదుల వారుగా చెప్తారు. ఇంకా కొంచెం హయ్యర్ గా వెళ్ళినప్పుడు మనకి అపోలోగా కూడా ఆయన ఒక విషయం మనకు వస్తుంటుంది. అంటే ది హయ్యెస్ట్ ఇనిషియేషన్ అన్నటువంటిది ఇచ్చేటువంటి వాడు ఎవరిట అంటే బుధుడు. సో అందు గురించి నారదుల వారు వాల్మీకి వీళ్ళందరికీ కూడా ది లాస్ట్ ఇనిషియేషన్ అన్నటువంటిది ఇచ్చేటువంటి వారుగా నారదుల వారిని చెప్తారు. సో అది మెర్క్యూరీ. దానికి కలర్ ఏమిటంటే అంటే ఎల్లో కలర్ అని చెప్పారు, రోజ్ కలర్ అని చెప్పారు మనకి. థర్డ్ది ఏమిటంటే హయ్యర్ మైండ్, ఎగ్జాక్టిట్యూడ్ ఇన్ థాట్, హయ్యర్ మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ. ఈ హయ్యర్ మ్యాథమెటిక్స్ అంటే సృష్టిలోకి మ్యాథమెటిక్స్ అన్నటువంటి యొక్క అంతర్రహస్యాలు చెప్పగలిగేటువంటిది హయ్యర్ మ్యాథమెటిక్స్. మామూలుగా మ్యాథమెటిక్స్ వేరు, హయ్యర్ మ్యాథమెటిక్స్ వేరు. అంటే హయ్యర్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే సృష్టిలో ఈ నెంబర్ కాన్షియస్నెస్ ఇవి ఎలా వర్తిస్తున్నాయి అన్నటువంటి అంతర్రహస్యాలు చెప్పేటువంటి దాన్ని హయ్యర్ మ్యాథమెటిక్స్ అంటారు. సో దానికి ప్లానెట్ ఏమన్నారంటే వీనస్ అన్నారు, దానికి కలర్ ఇండిగో అన్నారు, బ్లూ బ్రాన్స్ అన్నారు. ప్లానెట్ ఇస్ వీనస్. ఈ వీనస్ అనేటువంటిది ప్లానెట్ అంటే అమ్మవారు. సో మనకి చాలా చక్కగా ఇది పనిచేయడానికి దానికి ఈ వీనస్ ప్లానెట్ యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంటుంది. కనుక దాని కలర్ కూడా ఇండిగో. ఈ హయ్యర్ మైండ్ కి కలర్ ఏమన్నారంటే ఇండిగో కలర్ అన్నారు. అందు గురించి మనం ఈ ఇండిగో కలర్ గురించి కూడా మనం అక్కల్ట్ మెడిటేషన్స్ లో మనం చాలా చెప్పుకున్నాం. దాని గురించి ప్రధానంగా ఈ గ్రంథాలన్నీ కూడా ఇండిగో కలర్ లో ఉంటాయి కూడా. సో అది దీనికి హయ్యర్ మైండ్ కి సంబంధించినటువంటి విషయం. తర్వాత ఫోర్త్ వన్ ఇస్ కాన్ఫ్లిక్ట్. ఫోర్త్ రే ఇస్ కాన్ఫ్లిక్ట్. దాన్ని ఏమన్నారంటే దాన్ని డెవలప్మెంట్ ఎట్లా అంటే ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రగల్, బర్త్ ఆఫ్ హారస్, హఠయోగ, ది మోస్ట్ డేంజరస్ మెథడ్ ఆఫ్ సైకిక్ గ్రోత్. హఠయోగము అంతా కూడా ఈ ఫోర్త్ రేకి సంబంధించినటువంటిది. సో దాన్ని కాన్ఫ్లిక్ట్ గా చెప్తారు దాన్ని. సో హఠయోగము అన్నటువంటిది అది ఏంటంటే ప్రధానముగా హఠయోగం ఏం సూచిస్తుందంటే దేహము దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి విషయాల్ని మనకు అందించేటువంటిది హఠయోగం. హఠయోగం వేరు, రాజయోగం వేరు, అలాగే పతంజలి యోగం వేరు. కనుక హఠయోగం అనేటువంటిది చాలా డేంజరస్ పాత్ ఆఫ్
సైకిక్ గ్రోత్ అని చెప్తున్నారు. అందు గురించి దానికి ప్లానెట్ ఏమన్నారంటే సాటర్న్, కలర్ ఏమో గ్రీన్. సో ఈ హఠయోగం అనేటువంటిది ప్రధానంగా ఏంటంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలన్నటువంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుతుంటుంది హఠయోగం. మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనం ఏమని చెప్పుకున్నాం అంటే దేహంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి అంటే దానికి కారణం మన బాడీకి ఈథరిక్ బాడీకి వస్తున్నటువంటి ఈథరిక్ బాడీకి ఎందుకు ఇబ్బందులు లేదా ఎందుకు ఈ అవకతవకలు ఏర్పడుతున్నాయంటే మనలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్, వాటి వెనకాతలు ఉన్నటువంటి షట్చక్రములు, వాటికి వెనకాతలు ఉన్నటువంటి కుండలిని శక్తి, వాటి వెనకాతలు ఉన్నటువంటి సోల్కి పీనల్ గ్లాండ్ కి సంబంధములు ఇవన్నీ ఈ రకంగా లింకప్ అంటుండి చెప్పేటువంటిది ఈ పార్ట్. హఠయోగంలో ఏంటంటే డైరెక్ట్ గా ఆ పార్ట్ దాన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలన్నటువంటి విషయాలు మాట్లాడేటువంటిది హఠయోగం. అందుగురించి అది సరైనటువంటి మార్గం కాదన్నట్టుగా ఈ కాన్ఫ్లిక్ట్ గా చెప్పారు. దానికి ప్లానెట్ ఏమిటంటే సాటర్న్, దానికి కలర్ ఏమిటంటే గ్రీన్. గ్రీన్ ఇస్ ద కలర్ ఆఫ్ ఇది సృష్టి, ఇదంతా కూడా గ్రీన్ కలర్. సో దాన్ని ఇక్కడ కలర్ గా చెప్పారు. ఈ గ్రీన్ లో కూడా 2 గ్రీన్స్ చెప్తారు, 2 గ్రీన్స్. ఒకటి థిక్ గ్రీన్, ఇంకొకటి లైట్ గ్రీన్. థిక్ గ్రీన్ ఎక్కువగా ఇక్కడ సూచించినటువంటి విషయం. లైట్ గ్రీన్ ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ జెమినీ కలర్ లైట్ గ్రీన్. బట్ థిక్ గ్రీన్ ఇస్ అది క్యాన్సర్ కలర్, అంటే కర్కాటక రాశి కలర్. అది మనకి కాన్ఫ్లిక్ట్ కి అది దారితీస్తుంది. అందునుంచి ఆ కలర్ ఎక్కువగా వాడకండి అన్నట్టుగా కూడా మనకు సూచిస్తారు. మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఈ వివరాలు ఇచ్చారు మనకి. తర్వాత 5th వన్ ఏమిటంటే లోవర్ మైండ్, ఎగ్జాక్టిట్యూడ్ ఇన్ యాక్షన్, ప్రాక్టికల్ సైన్స్. 5th అన్నారంటే ఎగ్జాక్టిట్యూడ్ ఇన్ ప్రాక్టికల్ సైన్స్ కి ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకు అందించేటువంటిది లోవర్ మైండ్. హయ్యర్ మైండ్ గా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఎలా ఇంత బిజీ ట్రాఫిక్ లో బండి ఎలా నడపాలనేటువంటిది దానికి కావాల్సినటువంటిది లోవర్ మైండ్. సో దానికి ప్లానెట్ ఏమిటంటే మూన్, దానికి కలర్ ఏమిటంటే వైలెట్. మూన్ ఇస్ ద ఆస్పెక్ట్. సో అందు గురించి మనకి లోవర్ మైండ్ ప్రధానంగా మూన్ కి సంబంధించినది కాబట్టి అలా ఈ లోవర్ మైండ్ లో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా అలా డిస్టర్బ్ గా అలా ఇదిగా ఉండడం, ఎక్కువగా వీటి చేత అంటే కాసేపు ఏదో ఒక ఆలోచన, కాసేపు ఇంకో ఆలోచనకి ఇలా రన్ అవుతూ ఉండడం, ఇదంతా కూడా జరిగిపోతుంది. నేను మూన్ అనేటువంటిది ఏమిటంటే అది దాని యొక్క ఆస్పెక్ట్స్ అనేటువంటి అలా మారిపోతూ వస్తుంటాయి. అందుగురించి ఏంటంటే వీడికి స్టెబిలిటీ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంటుంది లోవర్ మైండ్ లో ఉన్నటువంటి వాడికి. వైలెట్ కలర్ అన్నారు దానికి. తర్వాత 6th లైన్ ఏమన్నారంటే డివోషన్ అన్నారు, భక్తి యోగ, నెసెసిటీ ఫర్ అన్ ఆబ్జెక్ట్. దానికి ప్లానెట్ ఏమన్నారంటే మార్స్ అన్నారు, రోజ్ కలర్ అన్నారు, బ్లూ కలర్ అన్నారు. సో డివోషనల్ ఆస్పెక్ట్ ఇందాక చెప్పినటువంటి రోజ్ వేరు, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రోజ్ వేరు. దీన్ని రోజ్ బ్లూ కలర్ కూడా చెప్పారు ఇక్కడ. దీనికి మార్గం ఏమిటంటే భక్తి యోగము అని చెప్పారు. తర్వాత నెసెసిటీ ఫర్ అన్ ఆబ్జెక్ట్. ఈ భక్తి యోగంలో ఇక్కడ చెప్పబడేటువంటిది అంటే ఒక ఆబ్జెక్టిఫైడ్ గా వీడు ఉండడం. అంటే నా గురువు మాస్టర్ సివి గారు ఫోటో పెడితేనే నేను వస్తానండి, లేకపోతే రానండి. ఏమైనా చెప్పండి, మాస్టర్ సివి గారు అలా భావించడం అంతా కూడా దట్ ఇస్ ఆల్. అలా జీవించేటువంటి వాళ్ళందరూ కూడా మార్స్ గురువుగా ఉంటాడు. సో అదంతా కూడా 6th రే అంటే మనకి బయట కొంత అవగాహన వచ్చేసింది కాబట్టి దాని గురించి ఎక్కువ ఎన్లార్జ్ చేసుకోవాలి. సో 7th రే ఈజ్ సెరమోనియల్ ఆర్డర్, సెరమోనియల్ అబ్జర్వెన్సెస్, కంట్రోల్ ఓవర్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్. దానికి ప్లానెట్ ఏమిటంటే జూపిటర్, బ్రైట్ క్లియర్ బ్లూ. సో క్లియర్ బ్లూ ఇది దీనికి రంగుగా చెప్పారు. సో క్లియర్ బ్లూ అనేటువంటిది చక్కగా అంటే మీకు బ్రైట్ అండ్ క్లియర్ బ్లూ ఈజ్ డిఫరెంట్, మామూలు బ్లూ ఈజ్ డిఫరెంట్. బ్లూ కలర్స్ లో కూడా జాగ్రత్తగా ఇవి చెప్పారు మనకి టారస్ లో చెప్పినప్పుడు ఈ బ్లూ చెప్పినప్పుడు ఈ విషయం అన్నమాట. మనకి టారస్ వచ్చినప్పుడు మీకు ఈ కలర్స్ వచ్చిస్తారు. 7th రే కలర్ మనకు అలా చూపిస్తారు. సో చాలా అంటే స్కై బ్లూ కలర్ గా ఉంటుంటుంది అన్నమాట. చాలా అంటే బ్లూ అనేటువంటిది ఎక్కువ ఇదిగా ఉంటుంది. అది మీరు స్కై బ్లూ కలర్ గా మీరు అనుకోవచ్చు, బ్రైట్ క్లియర్ బ్లూ.
it will be clear that each of the kingdoms, elemental, mineral, vegetable, and animal, as well as human, is divided into 7 primary types of race, and an individualization can take place at present only through associations with man. It follows that there must stand at the head of the animal kingdom on each race some species of animal susceptible to human influence, through which such individualization can take place. సో ఈ 7 రేస్ ఆస్పెక్ట్ మనకు చెప్పారు. ఈ 7 రేస్ ఆస్పెక్ట్ మనకి హ్యూమన్ బీయింగ్స్ మీద పనిచేస్తుంటుంది, యానిమల్స్ మీద పనిచేస్తుంటుంది, ప్లాంట్స్ మీద పనిచేస్తుంటుంది, మినరల్స్ మీద పనిచేస్తుంది. మినరల్స్ మనకి చెప్పినప్పుడు ఏమని చెప్పారంటే, మనం కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్ ఏమని చదువుకున్నాం అంటే, ప్రతి ఆటమ్ కూడా భవిష్యత్తులో రేడియో యాక్టివిటీగా అది టర్న్ అవ్వాలి. దట్ ఈస్ ది 7th రే. ఇదిగా ఈ 7 రేస్ ఒక యాక్టివిటీ అక్కడికి పరిపూర్ణత అన్నట్టు చెప్పబడుతుంది. అలాగే ప్రతి ప్లాంట్ కింగ్డమ్ లో కూడా ఆ పరిపూర్ణత అన్నది రావాలి. అంటే మామూలుగా ఏవో మొక్కలు మొలవడం వేరు, ఈ 7 రేస్ యాక్టివిటీ అన్ని కూడా పరిపూర్ణత సాధించుకుని, లేదా ఈ ఒక్కొక్క రేలో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఒక్కొక్క రేలో ఒక హయ్యర్ అంటే ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్ లో ఫస్ట్ బాగా చదివినటువంటి పిల్లవాడు ఎవడంటే పలానా. సో ఆ క్లాస్ టీచర్ వచ్చి మీరందరూ కూడా పలానా పిల్లవాడి లాగా మీరు చదవాలి మీరు అని చెప్తుంటారు. సో అలా చదవడం చేత ఏమవుతుందంటే, అలా ఉండడం చేత లేదా అలా పరివర్తన రావడం చేత ప్లాంట్ కింగ్డమ్ లో కానీ ప్రతి రేలోను కొన్ని ప్లాంట్స్ ఒక రేకి సంబంధించిన ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ ఒక రేకి సంబంధించినవి ఉంటాయి. సో ఆ క్లాస్ లో నువ్వు ఈ స్థితి నువ్వు సాధించినప్పుడు యూ విల్ బి అప్లిఫ్టెడ్ ఆర్ యూ విల్ బి సెంట్ టు ది నెక్స్ట్ రే అన్నటువంటిదిగా చెప్తారు. సో అలా యానిమల్ కింగ్డమ్కి వచ్చినప్పటికీ మనకేమని చెప్తారంటే, the elephant is said to stand at the head of the second ray. Elephant is the animal for second ray. First ray ki there is no animal అని చెప్పేశారు. సెకండ్ రేకి వచ్చేటికి ఎలిఫెంట్ ఇస్ ద యానిమల్ అన్నారు. థర్డ్ రే వచ్చేటప్పటికి క్యాట్ అండ్ డాగ్ ఆక్యుపై ఏ సిమిలర్ పొజిషన్ ఆఫ్ ది 4th and 6th రేస్. క్యాట్ అండ్ డాగ్ అది ఈ రెండింటికి 4th and 6th రేకి సంబంధించినటువంటి క్యాట్, డాగ్. సో అవి హ్యూమన్స్ తోటి అసోసియేట్ అయి ఉండటం చేత వాటికి నెక్స్ట్ రేకి అప్లిఫ్ట్ అవ్వగలిగేటువంటి స్థితులు వాటికి అందివ్వబడతాయి. అందు గురించి డొమెస్టిక్ యానిమల్స్ గురించి మనకి కాస్మిక్ ఫైర్ లో రాస్తారు. సో యానిమల్స్ లో కూడా ఏమవుతుందంటే, అవి ముందు మామూలుగా అవలా జీవిస్తూ వస్తాయి జంతువులు. వాటి యొక్క జన్మలు ఎన్నో జన్మలు అవలా ఎత్తుకుంటూ వచ్చిన తర్వాత అది మానవులకి దగ్గరగా ఉండగలిగేటువంటి డొమెస్టిక్ యానిమల్ లైఫ్ అన్నటువంటిది వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, వాటిల్లో ఒక నెమ్మదితనం ఇవన్నీ కూడా వాటికి అలవడాలి. ఆ స్థితిలో అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అవి యానిమల్ కింగ్డమ్ లోకి రావడానికి వాటికి అర్హత అన్నటువంటిది వస్తుంది. సో ఈ విషయాలన్నీ కూడా అందు గురించి డొమెస్టిక్ యానిమల్స్ లైఫ్ అన్నటువంటిది ఏంటంటే, నెక్స్ట్ లైఫ్ విల్ బి హ్యూమన్ లైఫ్ వాటికి. అది సో ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారంటే, ఈ 4th రేకి 6th రేకి క్యాట్, డాగ్ అని చెప్పారు. సో ఇవి ఏమిటంటే, అంతకుముందు ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత ది హైయెస్ట్ యానిమల్ లైఫ్ ఫర్ 4th రే is cat. The highest animal life for 6th ray is dog. The highest animal life for 2nd ray is elephant అని చెప్పారు. ఫస్ట్ రేకి లేదని చెప్పారు. తర్వాత మిగిలిన ఇన్ఫర్మేషన్ మనకు పెద్దగా అవైలబుల్లో లేదని చెప్పారు. Besides, regarding the rays or the channels through which all being flows, we must recognize that an influence operating on the world in turn. Each ray has a period of greatest influence to which all are subject to a considerable extent. Not merely those belonging by nature to that particular ray, but those on an other rays as well. So ఒక్కొక్క కాలము ఒక్కొక్క రేగా తీసుకోబడుతుంటుంది, లేదా కొలత అన్నటువంటిది వేస్తుంది. ఒక్కొక్క రే ఇంత కాలం ఉంటుంటుంది అంటాం, కొంతకాలం. ఒక్కొక్క రేలోనూ మిగిలిన రే అంటే 1 రే సపోజ్ ఫస్ట్ రే ఉందనుకో, ఫస్ట్ రే ఆ ఫస్ట్ రే ఉండేటువంటి కాలం సుమారుగా ఒక 2000 సంవత్సరాలు పెట్టుకో. అందులో ఈ 7 రేస్ కూడా అందులో భాగాలుగా వస్తుంటుంది. ఒక్కొక్క దాన్ని ఏమన్నారంటే, దాన్ని మెయిన్ రే అన్నారు. ఫస్ట్ మెయిన్ రే, తర్వాత సెకండ్
ఫస్ట్ సబ్రే అంటారు. ఫస్ట్ సబ్రే టైం పీరియడ్ విల్ బి అరౌండ్ 150 to 200 years. సో అందువల్ల మేబీ అరౌండ్ 1500 years to 2000 ఇది మనకి 1500 మనకి 1000 to 1500 years గా మీరు ఓవరాల్ గా ఒక రే భూమి మీద వర్తిస్తూ ఉంటుంది అన్నటువంటిదిగా మనం పెట్టుకోవచ్చు. సో ఒక రే వర్తిస్తూ ఉన్నప్పుడు అందులో ఈ 7 rays కి సంబంధించినటువంటి పార్ట్ అన్నటువంటిది అందులో వస్తూ ఉంటుంది. సో ఉదాహరణకి 6th రే అన్నటువంటిది నడుస్తుంది. ఎప్పుడు క్రైస్ట్ భూమి మీద పుట్టడానికి ముందు నుంచి 6th రే అన్నటువంటిది. సో 6th రేలో ఫస్ట్ సబ్రే మెయిన్ 6th రే అండ్ ఫస్ట్ సబ్రే అంటారు. మెయిన్ 6th రే అండ్ సెకండ్ సబ్రే అంటారు. సబ్రే అంటే ఏంటంటే అందులో ఆ టైంలో ఈ సెకండ్ రే క్వాలిటీస్ అన్నటువంటివి కలిగి 6th రే క్వాలిటీస్ ప్రధానంగా కలిగి ఉండుట అన్నటువంటిది ఉంటుంది భూమి మీద. అలాగే 3rd సబ్రే, 4th సబ్రే, 5th సబ్రే, 6th సబ్రే, 7th సబ్రే, ఈ రకంగా ఈ కాలం అన్నటువంటిది ఈ 7 rays యాక్టివిటీ అన్నటువంటిది ఇది ఈ విధంగా వర్తిస్తూ వస్తుంటుంది. సో ఈ రే ఆఫ్ డివోషన్ 6th రే అంటుంటుంది అప్పటి నుంచి వర్తిస్తుంది. తర్వాత దీనికి 6th రేలో అండ్ దట్ దిస్ రే వాజ్ ఆల్రెడీ ఇన్ ఆపరేషన్, రే ఆఫ్ డివోషన్ అన్నారు. అండ్ దట్ దిస్ రే వాజ్ ఆల్రెడీ ఇన్ ఆపరేషన్ బిఫోర్ ది డాన్ ఆఫ్ Christianity. Also that this 7th subray became the modifying influence about 25 years ago. సో ఈ 6th రేలో 7th సబ్రే అనేటువంటిది సుమారుగా 1860 నుంచి అది వర్తిస్తుంది. అంతకు ముందు అన్నటువంటిది ఏమిటంటే అంటే 6th రేలో 6th సబ్రే అనేటువంటిది అంతకుముందు వర్తిస్తుంది. 1860 ఇయర్ నుంచి మనకి సుమారుగా 6th రేలో 7th సబ్రే అనేటువంటిది స్టార్ట్ అయింది. సో అందు గురించి 1860 తర్వాత టీచింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. 1860కి ముందుగా పుట్టినటువంటి వాళ్ళు చెప్పినటువంటి టీచింగ్స్ కొంచెం డిఫరెంట్ గా వస్తాయి. గురించి పురాణ గ్రంథాలు కానీ మహానుభావులు 1860కి ముందు పుట్టినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి టీచింగ్స్ వేరు, 1860 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి టీచింగ్స్ కొంచెం తేడాగా మనకి. ఎందుకంటే కనుక అప్పుడు ఉన్నటువంటి టైం దట్ ఈస్ 6th రే, అప్పుడు 1860కి బిఫోర్గా ఉన్నాం. ఆ టైంకి సంబంధించినటువంటి టీచింగ్స్ డిఫరెంట్. ఉదాహరణకి మీకు 1400 సంవత్సరాల్లోనూ 16, 17 సంవత్సరాల్లో పుట్టినటువంటి మహానుభావులు చెప్పేటువంటి పాఠాలు వేరుగా ఉన్నాయి. 1868లో పుట్టినటువంటి వారు మాస్టర్ సివి గారు. సో దట్ ఈస్ ది రాజయోగ పాత్. ద టీచింగ్ ఈస్ క్వైట్ డిఫరెంట్. అంటే 7th రేకి సంబంధించినటువంటి టీచింగ్స్ అంతా కూడా మాస్టర్ సివి గారు మనం డైరెక్ట్ గా మనకు చాలా ప్రత్యక్షంగా ఉంటుందండి. ఆయన యొక్క యోగ విధానము కానీ ఆయన చెప్పినటువంటి విధానములు కానీ ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి. అలాగే 1860s తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చెప్పేటువంటి టీచింగ్స్ కానీ వాళ్ళు విధానములు కానీ కొంచెం తేడాగా ఉంటాయి. ఎందుకంటే భూమి మీద అప్పుడు ఉన్నటువంటి కాలమునకు సంబంధించినటువంటి టీచింగ్స్ వాళ్ళు ప్రధానంగా ఇస్తుంటారు. అందు గురించి మనం పురాణ గ్రంథాలు కానీ చదువుకునేటప్పుడు ఈ విషయాలు కొంచెం ఈ రేస్ ఆస్పెక్ట్ కొంచెం బాగా మన అవగాహనలో పెట్టుకుని మనం చదువుకుంటే ఏమవుతుందంటే మనకి విధానం వాళ్ళు చెప్పినటువంటి విధానం మనకు చక్కగా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే కనుక మనకు కొంచెం అర్థం కాని లింక్స్ మనకు ఉండిపోతుంది విషయం ప్రధానంగా. సో ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే రోమ్లోనూ స్పెయిన్లోనూ వాళ్ళ యొక్క టీచింగ్స్ అంటే 1870 తర్వాత మారే, మీరు కాంటే చూసుకోండి అని చెప్పి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తారు ఇక్కడ. ది ఫస్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ అది 1860 అన్నారు. అందు గురించి ది ఫస్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ 7th సబ్రే ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ది ఎకనామికల్ కౌన్సిల్ ఎట్ రోమ్ అన్నారు. అది ఎకనామిక్ కౌన్సిల్ ఎట్ రోమ్ అందులో ఫస్ట్ ఎకనామిక్ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకి 1870లో మీరు చూసుకుంటే మీకు అంతకుముందు ఆ నిర్ణయాలు లేవు. 1870లో తీసుకున్నప్పటి నిర్ణయాలు లేవు. అంతకుముందు ఏమంటే దైవం అంటే అక్కడ ఉన్నవాడు అన్నట్టుగా ఉండేది. 7th రేకి వచ్చినప్పటికి లేదంటే మీరు దైవం అక్కడ ఉన్నవాడే కానీ మీరు వాళ్ళు పాస్టర్లు వీళ్ళు ఎవరు ఉంటారు కదా బిషప్, సో వీళ్ళకి చెప్పుకున్నా మీరు అక్కడికి వెళ్తుంది విషయం. ఇలా కొంత వాళ్ళ యొక్క అవగాహనలోను వాళ్ళ యొక్క ఏర్పరచుకున్నటువంటి నిర్ణయాల్లోను వీటిలోను
మార్పు అనేటువంటిది మీరు చూడొచ్చు అన్నటువంటిదిగా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు ఇక్కడ మాస్టర్ గారు. అలాగే we have also been told that the religious revival under Wesley and Whitefield in England was under the 6th sub-ray. రిలీజియస్ రివైవల్ అది మనకి ఇంగ్లాండ్ లో వెస్లీ అండ్ వైట్ఫీల్డ్ ఇన్ ఇంగ్లాండ్ లో కూడా 6th సబ్-రే యాక్టివిటీ అనేటువంటిది ఉంటుండేది. దాని తర్వాత అంటే ఈ పీరియడ్ 1870 అప్పుడు కొంచెం మార్పులు అనేటువంటివి వచ్చాయి టీచింగ్స్ లో, వాటిలో ఆ విషయాలు ఇక్కడ మనకి ప్రస్తావిస్తారు. క్వశ్చన్స్ అది మోలినోస్ అండ్ ద క్వెనెస్ ఇన్ స్పెయిన్ అండ్ సెంట్రల్ యూరప్ అండ్ సెంట్ మార్టిన్ అండ్ హెస్ హ్యాండ్ బ్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ ఫిలాసఫీ ఇన్ ఫ్రాన్స్ అండ్ ఎల్స్వేర్ may have also marked the progress of the same period during which the Rome of devotion was accentuated by its own 6th sub-ray. Ray of devotion అంటే రే ఆఫ్ డివోషన్ అనేటువంటిది మనకి దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే 6th సబ్-రే ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చాలా హైగా మీరు చూడొచ్చు. సో ప్రతి రే యొక్క యాక్టివిటీ దాని యొక్క సబ్-రేలో మీరు ఫుల్ గా మీరు చూడొచ్చు, హైయెస్ట్ గా. నెక్స్ట్ సబ్-రే వచ్చేసరికి దాని యొక్క ప్రభావం కొంచెం తగ్గుతుంది. అందుగురించి 6th మెయిన్ రే 6th సబ్-రేలో జరిగినటువంటి సన్నివేశాలు కానీ ఇవన్నీ మనం చూసుకుంటే చాలా మనకి జరిగినటువంటి గందరగోళాలు కానీ ఇవన్నీ మనం అవగాహనలో పెట్టుకోవచ్చు. అప్పుడు జరిగినటువంటి భూమి మీద ఏర్పడినటువంటి గందరగోళాలు అని. సో వరల్డ్ వార్ రావడానికి అది ఒక కారణంగా కూడా మనం ఇంతమంది చదువుకున్నటువంటి పుస్తకాల్లో మనం చెప్పారు. అవన్నీ వైట్ మ్యాజిక్ లో మనకు ఆ విషయం చెప్పారు. విత్ దీస్ ఫ్యూ ఐసోలేటెడ్ ఫ్యాక్ట్స్ బిఫోర్ us, we may perhaps conclude that the time during which each sub-ray exerts a modifying influence is between 150 and 200 years. ఒక్కొక్క సబ్-రే సుమారుగా 150 to 200 years ఉంటుంది. We do not know how often the sub-rays are repeated solely within the cycle of the great ray. ఒక గ్రేట్ రేలో ఎన్నిసార్లు ఈ సబ్-రేస్ అనేటువంటి రిపీట్ అవుతాయి అంటే చెప్పలేం. సుమారుగా 7 times రిపీట్ అవుతాయని చెప్తున్నారు. అంటే ఒక 6th మెయిన్ రే పనిచేస్తుంది అనుకోండి, ఈ 7 rays సుమారుగా 150 to 200 years పనిచేస్తాయి. సో సుమారుగా ఇవి మనకి 150 to 200 years అంటే సుమారుగా 1400 సంవత్సరాలు. సో 1400 సంవత్సరాలు మనకి సుమారుగా పనిచేస్తాయి. అలాంటివి 7 cycles సుమారుగా ఉంటాయి. It must manifestly be more than once, seeing that the great 6th ray was operating before the rise of Christianity. It is also apparent that Buddhism cannot have been, as was at one time thought, the last outcome of the great second ray period, for the interval between the ray of Buddhism and the Christianity was only 500 years. So ray of Buddhism ki no ray of Christianity ki 500 years తేడానండి. సో బుద్ధిజం అనేటువంటిది ప్రధానంగా భూమి మీద వర్తించినప్పుడు అప్పుడు ఉన్నటువంటిది ఏమిటంటే సెకండ్ రే. అందుగురించి అప్పుడు చెప్పినటువంటి టీచింగ్స్ వేరు, బుద్ధుడు చెప్పినటువంటి టీచింగ్స్ వేరు, జీసస్ క్రైస్ట్ గారు ఇచ్చినటువంటి టీచింగ్స్ వేరు. రెండింటికి తేడా ఉంది. సో అందుగురించి సెకండ్ రే యాక్టివిటీ అంటుండేది అంతకు ముందు బుద్ధిజం అనేటువంటిది భూమి మీద ఏర్పడటం, అప్పుడు బుద్ధ భగవానుడు భూమి మీద పుట్టడం, ఇదంతా కూడా సెకండ్ సబ్-రేలో జరిగినటువంటి విషయం. 6th మెయిన్ రేలో సెకండ్ సబ్-రేలో జరిగినటువంటి విషయం. The last outcome of the great second ray period, for the interval between the rise of Buddhism and that of the Christianity, was only 500 years. It seems probable that Buddhism more arose under the influence of the second sub-ray of the great 6th ray period. In attempting to trace back the influence which was the last outcome of the sub-rays 5, 4, 3, 2, and 1, it has been suggested that this period of alchemists and Rosicrucians may have been dominated by the 5th sub-ray. 5th sub-rayలో ఈ రాసోక్రిషియన్స్ ఉన్నను ఆల్కమిస్ట్ వీళ్ళ యొక్క ఇది ఎక్కువగా మనం చూడొచ్చు. The epoch of flagellants and other fanatical enthusiasts who practiced self-torture and mutilation
was influenced by the fourth sub-ray, and the time when astrology was widely practiced as representing the third sub-ray, while the earlier epoch of the Gnostics may have been the outcome of the second sub-ray, but these are only conjectures, and while the last named is possible, there can be no such correspondence of time in the previous cases, as the alchemists, flagellants, and astrologers were all more or less contemporary during the Middle Ages. సో మనకి ఏమని చెప్తారంటే ఒక్కొక్క రే యాక్టివిటీ అంటున్నది పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ప్రధానముగా ఆ టైం పీరియడ్లో అది దాంట్లో ఆ చేంజెస్ అంటుంది. మీరు అంటే కాలాన్ని మీరు ఉదాహరణకి మనకు ఉన్నటువంటి ఒక 24 గంటలు మనం తీసుకుంటే 24 గంటల్లో ఉన్నప్పుడు మనం కాలాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఉదయం పూట ఉండేటువంటి ఎనర్జీస్ వేరు, మధ్యాహ్నం ఉండేటువంటి ఎనర్జీస్ వేరు, సాయంత్రం ఉండేటువంటి ఎనర్జీస్ వేరు, రాత్రి ఉండేటువంటి ఎనర్జీస్ వేరు. దేనికి అది తేడా ఎలా అయితే ఉంటుంటుందో అలాగే ఈ కాలంలో కూడా ఈ 7 రేస్ యాక్టివిటీ అంటుంటది కాలానికి చెప్పబడినప్పుడు అది ఒక్కొక్క కాలమునకు అప్పుడు ఉన్నటువంటి సమయమునకు బట్టి ఒక్కొక్క రే యాక్టివిటీ అంటుంటది భూమి మీద ఎక్కువగా వర్తించడం అంటుంటే జరుగుతుంది. సో 5th సబ్రే అన్నటువంటిది పనిచేస్తున్నప్పుడు ఆల్కమిస్ అన్నటువంటి వాళ్ళు, తర్వాత రాసో క్రిస్టియన్స్, వీళ్ళు అంటే ఏంటంటే మెసానిక్ సంబంధించినటువంటిది వాటికి సంబంధించినటువంటి టీచింగ్స్ అవన్నీ ఎక్కువగా అంటే చక్కగా వీడు కాంక్రీట్ 5th అంటే కాంక్రీట్ నాలెడ్జ్ అని వీడు ఈ ఉంటూ ఉన్నటువంటి వాటి నుంచి ఎలా వాడు ఎలివేట్ అవ్వగలడు అన్నటువంటి రహస్యాలన్నీ కూడా 5th సబ్రేలో ఆ టైం పీరియడ్ నడుస్తున్నప్పుడు అవి ఎక్కువగా చెప్పారు. అలాగే ఆస్ట్రాలజీ అదంతా కూడా 3rd సబ్రేలో ఉన్నప్పుడు అప్పుడు ఆస్ట్రాలజర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా ఆ టైం పీరియడ్ లో ఎక్కువగా వచ్చాయి భూమి మీదకి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం జరుగుతున్నటువంటి కాలానికినూ అప్పుడు వస్తున్నటువంటి విషయాలకినూ ఈ రకంగా కోరిలేట్ మనం చేసుకోవచ్చండి అని చెప్తున్నారు. ప్రాక్టీస్ అది. అండ్ the rise of modern spiritualism is no doubt due to the 7th sub-ray influence, and it may also be a foreshadowing of the great 7th ray still to come. It is interesting to note that this movement was started by a secret society which has existed in the world since the last period of the 7th ray dominance in Atlantean times. సో ఈ యాక్టివిటీ అంటుంటుంది మనకి అట్లాంటియన్ టైమ్స్ అంటే 4th రే యాక్టివిటీ ఉన్నప్పుడు అప్పుడు ఏర్పడినటువంటి 7th రేలో ఉన్నటువంటి జీవుల చేత ఆ థాట్ అన్నటువంటిది ఇప్పటికి క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇప్పుడు 7th రే అన్నటువంటిది వర్తించడానికి అది ఎక్కువగా దోహదపడుతుంది. అది ఒక సీక్రెట్ గా వాళ్ళ యాక్టివిటీ అన్నటువంటిది జరుగుతోంది. ఈ పీరియడ్ గురించి వాళ్ళు ఎంత వెయిట్ చేశారు అందురించి ఇప్పుడు 6th రేలో 7th సబ్రే యాక్టివిటీ అన్నటువంటిది నడుస్తున్నప్పుడు ఇప్పుడు 7th రే యాక్టివిటీ అన్నటువంటిది మీరు చాలా వైభవంగా మీరు చూడొచ్చు అన్నటువంటి విషయాలు మనకు చెప్తున్నారు. అందు గురించేనేమో మేబీ మాస్టర్ సివి గారు మనకి 7th రేలో ఆయన దేహం అనేటువంటి తీసుకుని మనకి ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ యోగ విద్యను మనకు అందించారు. ఎవ్రీ గ్రేట్ రిలీజియన్ విచ్ అరైజెస్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ది రేస్, బట్ ఇట్ డస్ నాట్ necessarily follow that each successful ray should have a great far-reaching religion at its outcome. సో ఒక్కొక్క రేకి ఒక్కొక్క రిలీజియస్ ఆస్పెక్ట్ అంటుండేది భూమి మీద ఎక్కువగా దాని ప్రభావం చూపించడం అంటుండేది కూడా ఉంటుందండి అని చెప్తున్నారు. సో అలాగే వీ హ్యావ్ హ్యాడ్ దట్ బ్రాహ్మణిజం ఈస్ ద బెస్ట్ గ్రేట్ రిలీజియన్ విచ్ అరౌజ్ అండర్ ద ఫస్ట్ రే ఇన్ఫ్లుయెన్స్. ఫస్ట్ రే అంటుండేది ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నప్పుడు బ్రాహ్మణ జన్మ అంటే దానికి చాలా అసలు అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతివాడు కూడా చక్కగా వేదం చదువుకోవడం, వేదం రానటువంటి వాడు ఉండేవాడు కాదేమో అప్పుడు అలా ఉండేవాడు. ఫస్ట్ రే ఇన్ఫ్లుయెన్స్ అంటుండేది ఉంటుందని చెప్పి ప్రతివాడికి చక్కగా వేద విద్య ఇవన్నీ కూడా చక్కగా తెలియబడటం, బ్రాహ్మణిజం అంటుండేది ఎక్కువగా వర్తించదు. బ్రాహ్మణత్వం అంటే చక్కగా మనం చెప్పేశారు మనకి దాని గురించి భాగవతంలో ఎవరెవరైతే చక్కగా వేదము పురాణములు చదువుకుంటారు వాళ్ళని బ్రాహ్మణులు. సో బ్రాహ్మణిజం అంటుండేది ఎక్కువ డామినేటింగ్ గా ఫస్ట్ యాక్టివిటీ ఉన్నప్పుడు భూమి మీద బ్రాహ్మణత్వం అంటుండేది ఎక్కువగా వర్తించాలి. బ్రాహ్మణులు అంటే ఇంకా వాళ్ళు చెప్పిన హయ్యెస్ట్ రాజుగారు కూడా లేచి వాళ్ళు వస్తే వంగి నమస్కారం చేసి వాళ్ళకి చక్కగా అర్ఘ్యపాద్యాదులు అన్ని ఇవ్వడం ఈ రకమైనటువంటి యాక్టివిటీ ఉండేది ఫస్ట్ యాక్టివిటీ ఉన్నప్పుడు బ్రాహ్మణులకి. Which was the first ray influence. We don't know now
we do not know what may have been the religion which was the outcome of the last secondary period, but the Chaldean, the Egyptian, and the Zoroastrian religion may be taken as representing the third, fourth, and fifth race respectively. సెకండ్ రే గురించి అప్పుడు ఏ ఇది ఎక్కువగా వర్తించదో సరిగ్గా చెప్పలేమండి. కానీ సెకండ్ వదిలేస్తే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అప్పుడు ఎక్కువగా అప్పుడు చాలా ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే చాల్డియన్స్, ఈజిప్షియన్స్, వీళ్ళందరూ కూడా అప్పుడు ఎక్కువగా చాలా ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు. ఫిఫ్త్ రేస్ రెస్పెక్టెడ్. అందు గురించే మనకి ఏమని రాస్తారంటే, మనకి సూర్య దీంట్లో మనం రాసుకున్నటువంటి ఆదిత్యవర్ణం పుస్తకంలో నాన్నగారు ఏమని చెప్తారంటే, మనకి సీక్రెట్ డాక్టర్లో మనకి గమనించారంటే, శ్రీకృష్ణుడు ద్వాపర యుగ ఎండింగ్ టైంలో కొందరు బ్రాహ్మణులు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ చాల్డియన్స్ గాను ఆ ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారని చెప్పి రాస్తారు. అందు గురించి మనకి అది చదివినప్పుడు నాకు అవగాహనకు వచ్చింది ఏంటంటే, అందు గురించేనేమో శ్రీకృష్ణుడు ఉండగా సుధాముడు మన పురుష మీద రాస్తారు. సుధాముడును కొందరు బ్రాహ్మణులు అప్పుడు జరిగినటువంటి వాటి వాతావరణానికి మేము ఇక్కడి నుంచి మేము దూరంగా వెళ్ళిపోయి ఉందాం అనుకుంటున్నాం అని చెప్పి అంటే, శ్రీకృష్ణుడు సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించారు. ఆ విషయం మేబీ ఫర్ దట్ అన్నట్టుగా నాకు అనిపించింది ఆ విషయం. సో వీళ్ళందరూ అప్పుడు థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే యాక్టివిటీ అంటుంది. వీళ్ళు ఎక్కువగా ఈ చాల్డియన్స్, ఈజిప్షియన్స్ అండ్ రిలీజియన్ వాళ్ళు ఎక్కువగా ఫోర్త్, ఫిఫ్త్, అవి ఎక్కువగా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రేస్ కి వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. తర్వాత సిక్స్త్ రేకి వచ్చేటికి క్రిస్టియానిటీ అండ్ ప్రాబబ్లీ బుద్ధిజం వాజ్ ద రిజల్ట్ ఆఫ్ సిక్స్త్ రే ఇన్ఫ్లుయెన్స్ అన్న. సిక్స్త్ రే ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటికి ఈ బుద్ధిజము ఇది ఎక్కువగా వర్తించడం, క్రిస్టియానిటీ ఇది ఎక్కువగా వర్తించడం అటువంటి జరిగిందని చెప్తున్నారు. తర్వాత మొహమ్మడనిజం విచ్ నెంబర్ సో లార్జ్ ఏ ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో అండర్ సిక్స్త్ రే ఇన్ఫ్లుయెన్స్. ఈ మొహమ్మడనిజం ఇదంతా కూడా సిక్స్త్ రే ఇన్ఫ్లుయెన్స్. అదంతా మనం చూస్తేనే మనం చెప్పుకోవచ్చు అక్కడ. సో అదంతా కూడా సిక్స్త్ రే ఇన్ఫ్లుయెన్స్ అదంతా కూడా. But it is not a great root religion, being a hybrid offshoot of Christianity with the tinge of Judaism. మొహమ్మడనిజం అన్నటువంటిది క్రిస్టియానిటీ నుంచి ఏర్పడినటువంటి ఒక ఇది, అదో మతం అంత చెప్తే అది వేరే మతం కాదు. సో అది కూడా సిక్స్త్ రే ఇన్ఫ్లుయెన్స్ కింద వచ్చినటువంటిది అని చెప్తున్నారు ఇందులో. The rays are sometimes considered as divided into 3 classes. అది ఇప్పటిదాకా ఇది చెప్పారు. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నటువంటిది ఏంటంటే, రేస్ అన్నటువంటి ప్రధానంగా 3గా విభజించారన్నారు. ఒకటి ఫస్ట్ రే. ఈ 3గా విభజించిన దాంట్లో ఫస్ట్ రే అన్నటువంటిది ఒకటి, సెకండ్ రే ఒకటి, థర్డ్ పార్ట్ లో ఏంటంటే 3 నుంచి 7 దాకా ఈ 5ని ఒక గ్రూప్ గా పెట్టారు. అదే నిన్న మనం క్లాస్ లో చెప్పుకున్నటువంటి థర్డ్ రే నుంచి మైనర్ 4 రేస్ అన్నట్టు వచ్చాయి కాబట్టి వీటిని అన్నింటినీ ఒక గ్రూప్ గా చెప్పారు. సో ఈ రకంగా 3 parts గా డివైడ్ చేశారు, 3 ways. Antifa and various apprentices. Another suggestive fragment of symbology describes the 3 rays are usually respectively 3 kinds of fire to light the sacrifice of the altar. దీన్నే మనం 3 fires గా మనం చెప్పుకుంటాం. అదంతా మనకి కాస్మిక్ ఫైర్ లో చెప్పారు. అప్పుడు కూడా మనం చాలా వివరాలు అని చెప్పుకున్నాం. నిన్న కూడా మనం క్లాస్ లో చెప్పుకున్నాం. వాటినే సోలార్ ఫైర్, తర్వాత ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్. ఇది ఫస్ట్ రేని ఎలక్ట్రిక్ ఫైర్ అంటారు, సెకండ్ రేని సోలార్ ఫైర్ అంటారు, థర్డ్ రే నుంచి మిగిలినంతా కూడా ఫైర్ బై ఫ్రిక్షన్ గా మనం చెప్పుకుంటాం మన పదాలు. బిఫోర్ ప్రొసీడింగ్ టు కన్సిడర్ ద విర్చుస్ అండ్ వైసెస్ ఆఫ్ ది స్పెషల్ హ్యూమన్ క్యారెక్టర్స్ విచ్ డిఫరెన్షియేట్ ద ఇండివిజువల్ బిలాంగింగ్ టు ద వన్ రే. అది ఒక్కొక్క రేకి దానిలో ఉండేటువంటి గుణాలు, మంచి గుణాలు, దానిలో ఉండకూడనటువంటి లక్షణాలు చెప్పుకోవడానికి ముందుగా మనం వేరే కొన్ని విషయాలు చెప్పుకుందాం అని అంటున్నారు. As well as to the planetary influence or the ray of the personality. We have seen the 7 rays are 7 differentiations of one great cosmic ray affected within the very being of our solar logos before he began his creation. Now we know that the divine spark, the divine center of consciousness in each one of us comes from the highest principle of our logos. It has therefore within the potentiality of all the rays, but from time to time our logos formed within himself the countless centers of divine consciousness. Each one of these centers was colored by special attributes of one or the other of the rays, seeing that the moment each became limited, that is separated from the absolute consciousness of the logos of each one, the finest veil of differentiation, it must necessarily belong to one or other of the rays, the very essence of our being, the central spark of the divine in each one of us,
may thus be said to belong to one or other of the 7 rays, and this may be spoken of as man's primary ray. సో ఈ సౌరమండలం ఇదంతా నిర్మాణంలో ఏం జరిగింది అంటే ఒకే ఒక కిరణం 7 కిరణములుగా వచ్చింది. 7 కిరణములుగా వచ్చినప్పుడు మన ప్లానెటరీ ఆస్పెక్ట్ ని 7 ఉన్నటువంటి ఒక బంతిలాగా ఉన్నటువంటి దాన్ని 7 కిరణాలు సోకాయండి. అంటే ఒకే ఒక రే 7గా వచ్చింది. 7గా వచ్చినటువంటి 7గా అంటే 7 కలర్స్ గా 7 రేస్ గా వచ్చినటువంటివి మన భూమిని 7గా తాకి. సో ప్లానెటరీ లోగోస్ అన్నారు ఆయన. ఆ ప్లానెటరీ లోగోస్ లో కొన్ని అణువులు ఫస్ట్ రేకి సంబంధించిన ఉన్నాయి, కొన్ని అణువులు సెకండ్ రేకి సంబంధించిన ఉన్నాయి, కొన్ని అణువులు థర్డ్ రేకి, అలా 7 రేస్ వీటి చేత సంపూర్ణంగా ఈ లోగోస్ ప్లానెటరీ లోగోస్ యొక్క నిర్మాణం అనేటువంటి జరిగింది. అందు గురించి ఆ ప్రతి మానవుడు కూడా ఆ ప్లానెటరీ లోగోస్ లో ఒక అణువు లాంటి వాడు. అందు నుంచి కొందరు మానవులు ఫస్ట్ రే వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద, కొందరు మానవులు సెకండ్ రే వాళ్ళు ఉంటారు, కొందరు మానవులు థర్డ్ రే వాళ్ళు ఉంటారు. ఇలా కొందరు ఒక్కొక్క దాన్ని యొక్క దీనిగా ఈ భూమి మీద వర్తించడం అంటుండేది ఉంటుంటుంది అని చెప్తున్నారు. సో అది వాడి యొక్క ప్రైమరీ రేగా చెప్తాం. వాడి ప్రైమరీ రే ఏంటంటే వాడు దాంట్లో వీడు భాగం. అది బాగా గుర్తుంచుకోండి. ప్లానెట్ లోగోస్ లో వీడు భాగం. ఎలాగైతే మన దేహంలో ఎన్నో అణువుల యొక్క దీని చేత మన దేహం ఎలాగైతే నిర్మాణం అయిందో, అలాగే ప్లానెట్ లోగోస్ యొక్క దేహంలో మనం ఒక అణువు లాంటి వాడు. ఆయన యొక్క డివైన్ ప్రిన్సిపల్ లేదా ఆయన యొక్క డివైన్ యాక్టివిటీ అనేటువంటిది చేయడానికి మనం ఈ భూమి మీద ఉంటూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఒక పెద్ద కంపెనీ పెట్టాడు అనుకోండి, అందులో కార్మికుడు ఏం చేస్తుంటాడంటే ఆ మేనేజరో లేదా ఆ పైన ఉన్నటువంటి ఆయన ఏం ప్రొడక్ట్స్ తయారు చేయాలి, ఎవడోడు ఏం చేయాలన్నటువంటి ప్రోగ్రామ్ ఆయన డిసైడ్ చేశాడు. ఆ పని వీడు ఇక్కడ చేస్తుంటాడు కర్మాగారం, ఫ్యాక్టరీ. సో అది ఎలాగో మనందరం కూడా భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ఆ ప్లానెటరీ లోగోస్ లో వీళ్ళందరూ కూడా భాగం. సో ప్లానెటరీ లోగోస్ ఏం చేస్తుంటుంది అంటే సౌరమండల నిర్మాణకర్త ఏం చేయాలని అనుకున్నాడో ఆ కార్యక్రమం నిర్వహణకు ప్లానెటరీ లోగోస్ నిమగ్నమే ఉంటుంది. సో ఆ కార్యక్రమం ప్రధానంగా కలిగి ఉండుట అనేటువంటిది ప్రైమరీ రే యాక్టివిటీ ప్రతి మానవుడిది కూడా. అది ఇక్కడ విషయం. It will be remembered that the first great outpouring from the Logos purified universal substance and caused every atom of matter within the ring plasma of his system to vibrate in 7 different measures of vibration. Within the ring plasma of his system to vibrate in 7 different measures of vibration. So, prati anu kuda the first great outpouring from the Logos purified universal substance and caused every atom of matter within the ring plasma of his system to vibrate in 7 different measures of vibration. Prati idi kuda 7 different idiga untundi. Prati anu kuda oka different aspect kaligi undi. Enni different aspects unnayandi ante 7 different aspects within the ring plasma. అంటే తనకి ఉన్నటువంటి పరిధిలో ప్లానెటరీ లోగోస్ ఉన్నటువంటి పరిధిలో ఆ అణువుకి ఏర్పరిచినటువంటి పరిధిలో 7 రకాలైనటువంటి వాళ్ళు ఈ ఫ్యాక్టరీలో ఉన్నారు లేదా ఈ ప్లానెటరీ లోగోస్ లో ఉంటారు. వాడి పరిధిలోనే అది కూడా. అంటే ఉదాహరణకి మన ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందనుకో, గవర్నమెంట్ ఆఫీస్ లో వాడు ఒకటి ఇన్వర్ట్ సెక్షన్ అంటారు, ఇంకొకటి ఈ సెక్షన్ అంటారు, అలా అనేక సెక్షన్స్ ఉంటాయి. సో ఆ సెక్షన్ కి సంబంధించిన నిజానికి లాజిస్టిక్స్ ఇదంతా కూడా యాక్చువల్లీ అది పోస్ట్ ఆఫీస్ది, కానీ ఈ ఆఫీస్కి సంబంధించినది చూసేటువంటిదంతా కూడా పలానా డిపార్ట్మెంట్ అటువంటిది ఎలా అయితే వర్తిస్తుంటుందో అలాగే ఈ ప్లానెటరీ లోగోస్ లో కూడా కొన్ని అణువులు కొన్ని కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమే ఉంటుంది. The second outpouring caused molecular combinations, thus forming the six subplanes below the atomic on each plane and produced form. The second outpouring caused molecular combinations. So inkoka outpouring lo emautundi molecular combinations andu vastundi, thus forming the 6 subplanes below the atomic on each plane. So prati dantlonu atomic on each plane అంటే అణువు దీన్ని సబ్ అటామిక్ ప్లేన్ అని అంటారు. దానికన్నా కింద 6 సబ్ ప్లేన్స్ ఉన్నాయి.
సో పరమ గురువుల యొక్క దేహము దేని చేత నిర్మాణం అవుతూ ఉంటుంది అంటే ఏమని రాస్తారంటే కాస్మిక్ లో ఇట్ ఈస్ బిల్డ్ విత్ దిస్ సబ్ అటామిక్ ప్లేన్ అని రాస్తారు. ఇట్ ఈస్ ఫిజికల్ ప్లేన్ లో 7 ఉపపొరలు ఉన్నాయి, 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. అందులో సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ ఈ మూడింటి చేత మన దేహం నిర్మాణమైంది. దీనికన్నా పైన ఉన్నటువంటిది 4 ఈథర్స్. ఇందులో ఫస్ట్ ఈథర్ గా ఉన్నటువంటిది దాని చేత దాన్ని సబ్ అటామిక్ ప్లేన్ అంటారు. ఆ ప్లేన్ అంటే ఈథర్ లో 4th ఈథర్, 3rd ఈథర్, 2nd ఈథర్, 1st ఈథర్. సో ఈ 4 ఈథరీ ప్లేన్స్ లో ఫస్ట్ ఈథరిక్ గా ఏదైతే ఉందో దాని చేత నిర్మాణం అవుతుంది వాళ్ళు. 6th ఇనిషియేషన్ కి వాటికి ఉన్నటువంటి వాళ్ళ దేహములు వాటితో ఉంటాయి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనకి ఈ సెకండ్ అవుట్ పోరింగ్ లో ఈ 6 సబ్ ప్లేన్స్ అన్నట్టు వచ్చాయంటే బిలో ది అటామిక్ ఆన్ ఈచ్ ప్లేన్ అండ్ ప్రొడ్యూస్డ్ ఫార్మా. It was at the time of second outpourings that each of the divine centers of consciousness put forth a thread of being into an atom of the highest subplanes of the Atmic, the Buddhic, and the Mansic planes atoms, destined to be the nuclei of future bodies, each on its respective plane, the three forming the upper triad so often referred to. Now, each atom is under the influence of one or other of the rays, and the Atmic, Buddhic, and Mansic atoms referred to all belong to the same ray. So, మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఇది మొత్తం 7 rays ని 3 parts గా విభజించారు. సో అందులో ఫస్ట్ పార్ట్ ని ఫస్ట్ రే అని చెప్పారు, అది ప్రైమరీ రేగా వచ్చిందని చెప్పారు. తర్వాత సెకండ్ పార్ట్ ని మనకు చెప్పారు. సెకండ్ అవుట్ పోరింగ్ లో సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ లో ఏంటంటే ఓన్లీ సెకండ్ రే నుంచి దిగి వచ్చినటువంటి ఏంటంటే ఆత్మ, బుద్ధి, మనస్సు ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా చెప్పారు మనకి. ఈ పాయింట్స్ కూడా మన ఇనిషియేషన్ మన సోలార్ లో చెప్తున్నాం. సో దేర్ ఆర్ 3 ట్రయాంగిల్స్. లోవర్ ట్రయాంగిల్ లో చెప్పినప్పుడు మనం ఏమంటామంటే మన యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడు ఒక ట్రయాంగిల్. దీని నెక్స్ట్ హయ్యర్ ట్రయాంగిల్ ఏంటంటే ఆత్మ, బుద్ధి, మనస్సు ఈ మూడు ఒక ట్రయాంగిల్. దీనికి పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏంటంటే మొనాడ్లో ఉండేటువంటిది విల్లు, లవ్, ఇంటెలిజెన్స్. ఈ మొత్తం 9. అందులో సెకండ్ డివిజన్ లో సెకండ్ రే అన్నటువంటిది ఒకదిగా చెప్పారు కాబట్టి ఆ సెకండ్ రే నుంచి ఆత్మ, బుద్ధి, మనస్సు అంటే జీవులకి అందివ్వబడ్డాయి, లేదా భూమి మీద ఉన్నటువంటి వాటికి అందివ్వబడ్డాయి అన్నటువంటి విషయం గ్రహించండి అన్నారు. ఫస్ట్ రే దాని నుంచి అందివ్వబడినటువంటిది అది ప్రైమరీ రే అన్నారు. దీన్ని సెకండరీ రే అన్నారు, ఆత్మ, బుద్ధి, మనస్సు. సెకండ్ అవుట్ పోరింగ్ అన్నారు దీన్ని. Atoms destined to be the Atma, Buddhi, Mansic atoms refer to all belongs to the same ray. But this is not necessarily the same race as that to which the overshadowing center of consciousness belongs. In fact, in the majority of cases, the ray of the center of consciousness and the ray of the triad are different. The ray of center of consciousness is different. Sometimes this triad ray will be different. ఒకసారి వీడి యొక్క కాన్షియస్నెస్ రే మే బి డిఫరెంట్, వీడి యొక్క ట్రయాడ్ రే కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు అండి కొన్ని సందర్భాల్లో. అండి వన్ మోడిఫైస్ ద అదర్. ది ఫార్మర్ బిలాంగ్ ది ప్రైమరీ, దాని అంటే ప్రైమరీ రే అదే మనం మొనాడిక్ రే అని చెప్పుకున్నాం. మనం మొనాడ్ అన్నట్టు విల్, లవ్, ఇంటెలిజెన్స్ ఉంటుంది అన్నారు కదా, దాన్ని ప్రైమరీ రే అని చెప్పాం. దాన్ని ఏమన్నారంటే దాన్ని మొనాడిక్ రే అన్నారు. దీన్నేమో సోల్ రే అంటారు. కింద ఉన్నటువంటి దాన్ని పర్సనాలిటీ రే అన్నట్టు ఇదే చెప్తారు. అదే మనం ఇవన్నీ కూడా మనం ఇద్దరు చెప్పుకున్నాం. సో సోల్ రే నుంచి వీడు నెక్స్ట్ ఏమిటంటే వీడు మొనాడిక్ రేకి వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. సో సోల్ రేస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సాధన ఏమిటంటే మొనాడిక్ రేకి సంబంధించినటువంటి సాధన. అందుగురించి పరమ గురువులు వాళ్ళందరికీ ఏమిటంటే మొనాడిక్ రేకి సంబంధించినటువంటి సాధన అంటుంది వాళ్ళకు. మామూలుగా జీవులుగా ఉన్నటువంటి పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సోల్ లెవెల్కి వెళ్ళడం. వాళ్ళకి ఏంటంటే సోల్ గా ఉండడం అంటే సహజం. వాళ్ళకి మనకి ఫిజికల్ బాడీ అలాగే వాళ్ళకి సోల్ లెవెల్లో ఉండడం అటువంటిది సూక్ష్మదేహం అన్నటువంటిది కలిగి ఉండడం, అంటే సోల్ లెవెల్లో ఉండడం అంటే వాళ్ళు సహజంగా ఉంటుంది. సోల్ లెవెల్లో ఉన్నటువంటి మొనాడిక్ రేక్ వాళ్ళు సాధన చేస్తూ వస్తారంట. అది వాళ్ళ ప్రైమరీ రేగా. ది అదర్ బీయింగ్ ది secondary or individual ray. Then individual ray. Since the Mansic atom is the nucleus of the future causal body in which the individual passes from life to life, the body is of course gradually built up of particles of matter belonging to the same quality and type of as its nucleus atom, and when it is so built through long ages of evolution, the overshadowing divine center of consciousness, which has through the ages also evolved individually, unites with it, and the immortal individual ego starts on its upward climb through the human kingdom.
This is the third outpouring for each soul. The influence of this secondary or individual ray constitutes the main factor in the earlier stages of evolution, that is the elemental, mineral, vegetable, and animal kingdoms. But of course, the deepest rooted influence must be that which affects the divine center of consciousness. Therefore, when the union above referred to takes place and the entity has become the reincarnating ego, the primary ray becomes and remains the dominant force. So, ఏమవుతుందంటే ఈ సెకండరీ రేగా మనకి చెప్పినటువంటి దాని చేత అంటే వీడి యొక్క ఆత్మ, బుద్ధి, మనస్సు సెకండరీ అనుకోండి. దాని యొక్క గుణము చేత వాడికి భౌతిక రూపం అంటున్నది వస్తుంది. అంటే వాడు ఏ సాధన అయితే చేసుకుంటూ వచ్చాడో సెకండరీలో క్రితం జన్మల్లో అదే మనస్సు కలిగి ఉంటాడు వాడు. ఆ మనస్సుకి సంబంధించినటువంటి దేహము, ఆ మనస్సుకి సంబంధించినటువంటి అలవాట్లు కలిగి వాడు భూమి మీద వర్తించడం అన్నది ఉంటుంది. ఈ అణువులు కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క మానసిక్తి, దట్ ఈస్ సెకండరీ రే. సో దాని యొక్క గుణాలు ఇవన్నీ కలిగి ఉండి దాన్ని అంటే ఈగోయిక్ రే అని చెప్పి మనకి కాస్మిక్ ఫైర్లో చెప్తారు. ఏమని చెప్తారంటే ఈగోలో వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ వీటి యొక్క విధానం అంతా కూడా అందులో ఉంటుంది ఈగోయిక్ లో. సో దాని యొక్క అవుట్ పోరింగ్, దాని యొక్క కంప్లీట్ ఎక్స్ప్రెషన్ వాడి యొక్క ఫిజికల్ లైఫ్. సో అందు గురించి ఈ సెకండరీ రేగా ఉన్నటువంటి దాని యొక్క లైఫ్ ఆస్పెక్ట్ లో వాడు ఒక్కొక్క స్టేజ్ వాడి యొక్క లైఫ్ లేదా ఎలిమెంటల్ గా అయినా సరే ఆ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి అణువులు ఇవన్నీ కూడా పరివర్తన చెందుతూ అవి వస్తూ ఉంటాయి. ఒక ప్లాంట్స్ లో చూసుకున్నా సరే, ఎందుకంటే ఆ మనస్సుకి సంబంధించినటువంటి రే యాక్టివిటీనే వాటి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ గా అవి తీసుకోవడానికి ఉంటుంది. Our individual ray then constitutes the main factor in the earlier stages. So that is elemental. Divine center of consciousness must be that, but of course the deepest rooted influence must be that which affects the divine center of consciousness. అయితే divine center of consciousness, so మనస్సు చెప్పాము, కానీ డివైన్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? వాడు ఆత్మ. సో అది వర్తిస్తూ మనస్సుకి సంబంధించినటువంటిది, దానికి సంబంధించినటువంటి జీవితము ఇదంతా ఏర్పడడం అంటుంది. వాడి యొక్క డివైన్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ కలిగి ఉండి సెకండరీ అంటున్నది దాని యొక్క లోవర్ ఆస్పెక్ట్ గా లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది వీడు చూడొచ్చు మీరు అలా చెప్పండి. బట్ దేర్ ఈస్ స్టిల్ అనదర్ ఇన్ఫ్లుయెన్స్ టు బి స్పోకెన్ ఆఫ్, విచ్ ఇస్ ద ప్లానెటరీ రే under which each human being is born. It must of course be understood that the so-called influence of the planet is really the influence of the hierarchy ruling over that planet. This personal ray is an important factor in the character of a man during the one lifetime of its operation. I say one lifetime, but it may of course be one or more. If the karmic condition demanded for the moment of birth for every individual is fixed in accordance with karmic necessities, and probably all of us, whatever our primary or individual race, has passed lifetimes again and again under the personal influence of all the seven rays. So is the very point. Next question. Swasti prajapita paripalaya nyayena margena mahimati go brahmanebhya subhamasta nityam loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Loka samasta. Om